హలో అండి అందరికీ. ఇవాళ మనం అవిసె గింజలతో మంచి స్వీట్ స్నాక్ రెసిపీ చూద్దాం. నేను ఒక కప్ అవిసె గింజల్ని తీసుకున్నాను. ఒక ప్యాన్లో వీటిని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో చాలా లోలో పెట్టి 10 to 15 minutes వరకు ఓపిక్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ చూసారు కదా, కాసేపటి తర్వాత నేను తిప్పుతూ ఉండగా కలర్ గోల్డెన్ బ్రౌన్కి ఇలా మారిపోతుంది. ఈ టైంలో మీకు చిటపటలాడుతూ ఉంటాయి అవిసె గింజలు. ఇలా మీరు ఒకటి ఆర్ రెండు తీసుకొని మీరు బ్రేక్ చేసి హాఫ్కి బ్రేక్ చేసి చూస్తే మీకు ఈజీగా ఇలా బ్రేక్ అయిపోవాలి. అండ్ మీకు ఇంకా కనుక్కోవడం కష్టంగా ఉంటే ఆవాలు జీలకర్ర పేలుతూ ఉంటాయి చూసారా, అలాగా చిటపటలాడుతూ ఉంటాయి. అదే మీకు ఒక మంచి సైన్. మంచి కలర్ కూడా మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చాయి చూడండి. మంచిగా అవి వేగిపోయాయి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం ఏ కప్తో అయితే అవిసెలు తీసుకున్నామో అదే కప్తో బెల్లం కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లంని కూడా పాకం పట్టేసుకుందాము. దీనికి ఒక 2 to 3 spoons వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం ఎలానంటే మనకి ఈ అవిసెల టిక్కీ చేసుకోవడానికి మనకి ఒక ఉండ పాకం రావాలండి. తీగ పాకం కాదు, ఉండ పాకం రావాలి. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఈ పాకం వేస్తే మనకి నీట్గా ఇలాగా ఉండపాకం కట్టేయాలి. సో ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది. కొంచెం వంట సోడా వేసుకున్నానండి, చిటికెడు వేసుకున్నాను అంతే, ఎందుకంటే మంచిగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. గట్టిగా కాకుండా గుల్లగా ఈజీ టు బ్రేక్ అన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఈ పాకంలో మనం అవిసె గింజల్ని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు పక్కన ఒక ప్లేట్లో ఘీ రాసుకొని పెట్టుకుంటే ఈ అవిసె గింజలది పాకం అంతా రెడీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మిశ్రమం అంతా ఈ ప్లేట్లో వేసుకుని మనం కొంచెం చల్లారిన తర్వాత చాక్తో నీట్గా మనకి కావాల్సినట్లుగా మనం కట్ చేసుకోవచ్చండి. అవిసె గింజల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. లైక్ హెయిర్ గ్రోత్కి కానీ, హార్మోన్స్ బ్యాలెన్స్కి కానీ, వెయిట్ లాస్కి కానీ ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక్కసారి టిక్కీ చేసుకొని మీరు ఇంట్లో ట్రై చేయండి. సేమ్ కొలతలతో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చాయి. ఇదిగోండి నేను ఇలా నాకు చల్లారిపోయిన తర్వాత నేను బ్రేక్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చిందంటే సీరియస్లీ చాలా నేను ఫిదా అయిపోయానండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఇదే మోతాదులో చేసి చూడండి. నేను పర్సనల్గా మీ ముందు తిని చూపిస్తున్నాను. ఇచ్చి పడేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ట్రై.